దర్శనాలపై రాజకీయ దుమారం రేగింది. వైసీపీ హయాంలో ఆ పార్టీ నేతలు శ్రీవారి దర్శన టికెట్లు అమ్ముకుంటున్నారు అని సంచలన ఆరోపణలు చేశారు టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు. వైవి సుబ్బారెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డితో పాటు వారి కుటుంబ సభ్యులు కూడా వేర్వేరు దుకాణాలు తెరిచి టికెట్లు అమ్ముకున్నారు అని చెప్పారు. ఎవరెవరికి ఏ సమయాల్లో ఎన్నేసి టికెట్లు ఇచ్చారో తమ దగ్గర సాక్ష్యాలున్నాయని కూడా చెప్పారు. మాజీ మంత్రి రోజా అయితే 5,000 రూపాయలకు దర్శన టికెట్లు అమ్ముకున్నారు అంటూ ఆరోపించారు. ఇదే కరుణాకర్ రెడ్డి దొంగ రోజుకి 5,000, 6,000 టికెట్లు ఇచ్చాడు. కింద తిరుపతిలో పెద్ద మాఫియాలాగా దుకాణం పెట్టేశాడు. వాడొక దుకాణం, ఆయన కొడుకు ఒక దుకాణం, ఆయన భార్య ఒక దుకాణం, ఆయన మరదలు ఒక దుకాణం. టికెట్లు అమ్ముకొని పాపం సొమ్ము తినేసి వాళ్ళు ఈరోజు తిరుమల గురించి మాట్లాడతారు. ఒక్కొక్కరు తవ్వితే ప్రతి ఫైల్లోనూ అవినీతి. ఇందాక చెప్తాడు గోశాలలో గోవులు చచ్చిపోయినాయి. ఎవడు గోశాల నడిపింది? నీ మేనమామ హరినాథ్ రెడ్డి కదా ఇన్ఛార్జి. ఆయనే కదా గోవులు చంపింది, నువ్వే కదా చంపించింది, నీ మేనమామే కదా ఆయన. స్టాంపేడ్ గురించి మాట్లాడతాడు. స్టాంపేడ్ ఎవరు? అక్కడ కూడా ఇన్ఛార్జ్ హరినాథ్ రెడ్డి, ఒక డిఎస్పీ నీకు చెంచా. వీళ్ళిద్దరి వల్లే కదా, వీళ్ళిద్దరే సస్పెండ్ అయ్యారు కదా. ఈ హరినాథ్ రెడ్డి ఎవరు? నీ మేనమామ కాదా? నువ్వే చేయించావు స్టాంపేడ్, అది మా మీద దోస్తావు. నీ చరిత్ర ఎంత ఉంది ప్రతి ఒక్కరికి తెలుసు. రాష్ట్రంలో రైళ్లు తగలబెడతావు, దొంగ ఓట్లు కర్ణాటక నుంచి, తమిళనాడు నుంచి తీసుకొస్తావు, దొంగ ఓట్లు వేపిస్తావు, దొంగ ఓటర్లు చేపిస్తావు. నీ చరిత్ర నువ్వే పెద్ద గజ దొంగవి. మా గురించి మాట్లాడే అర్హత 1% కూడా లేదు నీకు. తస్మా జాగ్రత్త. టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు ఆరోపణలకు టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. బిఆర్ నాయుడు వచ్చాక టీటీడీలో జరుగుతున్న అక్రమాలను ఎండగడుతుంటే రివర్స్లో తమపైన అభాండాలు వేస్తున్నట్టుగా చెప్పారు. ఈ లెక్కన తాము బిఆర్ నాయుడుపై 10,000 కోట్లకు పరువు నష్టం దావా వేయాలంటున్నారు. మీరు ఈ రకమైనటువంటి వాస్తవాలు బయటికి తీయాలి కానీ ఎలా ఆ మనిషి ఓ సాధారణమైనటువంటి వ్యక్తి అన్ని లక్షల కోట్ల రూపాయలకు అధిపతి ఏ రకంగా అయినాడు, టీవీ అధినేత ఏ రకంగా అయినాడు, ఆ రోజు కోట్లాది రూపాయలు ఆ ట్రావెల్ ఏజెంట్గా ఏ రకంగా సంపాదించినాడు, కాళేశ్వర్ బాబాను అడ్డం పెట్టుకొని ఏ రకంగా ఆయన ఆస్తులన్నీ కొట్టేసినటువంటి వ్యక్తి, ఆ వ్యక్తి 38 ఏళ్లకి ఎందుకు చనిపోయినాడో వెలికి తీయాల్సినటువంటి అవసరం, ఇవన్నీ కూడా గౌరవప్రదమైనటువంటి TV5 ద్వారా బయటికి రావాల్సినటువంటి అవసరం ఉన్నదనని బొలినేని గారికి నేను డిమాండ్ చేస్తున్నా. మీరు భయపెట్టినంత మాత్రాన భయపడే వాళ్ళు ఎవరు లేరు. భారతి గారికి మీరు నోటీస్ ఇచ్చినంత మాత్రాన లెక్క చేసే వాళ్ళు ఎవరు లేరు. మీ తప్పులు ఏదైనా ఉంటే నిరంతరం తెలియజేస్తూనే ఉంటాం, చెబుతూనే ఉంటాం. భూమన కరుణాకర్ రెడ్డి టీటీడీ ప్రతిష్టకు భంగం కలిగిస్తూ భక్తుల మనోభావాలు దెబ్బతీస్తున్నారు అన్నారు టీటీడీ బోర్డు మెంబర్ ఎంఎస్ రాజు. టీటీడీ ప్రతిష్టను పెంచేలా బిఆర్ నాయుడు పనిచేస్తున్నారని చెప్పారు. తిరుపతిలో జిరాక్స్ సెంటర్ పెట్టుకున్న మీకు 1,000 కోట్ల రూపాయల ఆస్తులు ఎలా వచ్చాయని ప్రశ్నించారు ఆయన. భూమన కరుణాకర్ రెడ్డి గారు చైర్మన్గా ఉన్నప్పుడు కానీ, లేదా సుబ్బారెడ్డి గారు చైర్మన్గా ఉన్నప్పుడు కానీ ఇష్టానుసారం వివిఐపి టికెట్స్ అమ్ముకోవడం, ఇలా గందరగోళాలు సృష్టించినటువంటి భూమన కరుణాకర్ రెడ్డి గారు వాళ్ళు చైర్మన్గా ఉన్నప్పుడు ఏ రకంగా అయితే అవినీతి, అక్రమాలు, దుర్మార్గాలు జరిగాయో ఇప్పుడు కూడా అవే జరుగుతున్నాయేమో అనే ఒక భ్రమలో ఆరోపణలు చేయడం జరుగుతుంది. బిఆర్ నాయుడు గారు బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి చైర్మన్గా ఆయనకున్నటువంటి 100 టికెట్లను కూడా సంపూర్ణంగా ఆయన తీసుకున్నటువంటి పరిస్థితి లేదు. మీరు ఎవరినైనా విచారించుకోవచ్చు. 50-60 టికెట్లకు మించి ఆయన వాడుకోలేదు. బోర్డు మెంబర్లు కానీ లేదా అధికారులు కానీ గత ప్రభుత్వంలో ఏ రకంగా అయితే దుర్మార్గాలు జరిగాయో, గత ప్రభుత్వంలో ఏ రకంగా అవినీతి అక్రమాలు, టికెట్లు అమ్ముకొని ఎమ్మెల్యేలు, మంత్రులు, చిత్తూరు జిల్లాకు సంబంధించిన వాళ్ళు, రోజా గారు కావచ్చు, ఇతరులు కావచ్చు, ఏ రకంగా అయితే జరిగాయో అవన్నీ అరికట్టే విధంగా ఎక్కడా కూడా ఒక టికెట్ కూడా అన్యాయక్రాంతం కాకుండా ప్రస్తుత పాలక మండలి చర్యలు తీసుకోవడం జరుగుతూ ఉంది.
చీటింగ్ చేసే వాళ్లను పవిత్రమైన పదవిలో కూర్చోబెట్టారు అన్నారు వైసీపీ నేత అంబటి రాంబాబు. బిఆర్ నాయుడు అడుగు పెట్టడంతోనే తిరుమలలో తొక్కిసలాట జరిగిందన్నారు. బ్రేక్ దర్శనాల టికెట్లను బ్లాక్లో అమ్ముతున్నారు అంటూ ఆరోపించారు అంబటి. తిరుపతి దేవస్థానానికి చైర్మన్గా ఉన్నటువంటి బిఆర్ నాయుడు గారు అక్కడ పాలక మండలి అధ్యక్షులుగా ఉండి ఆయన నడుపుతున్నటువంటి ధోరణి కానీ వారు మాట్లాడుతున్నటువంటి మాటలు కానీ చూస్తుంటే ఒక మీడియా సంస్థను ఎలా నడపకూడదో అలా నడిపాడు టీవీ5ని. ఇవాళ ఒక ఆధ్యాత్మిక కేంద్రాన్ని ఎలా గౌరవించాలో అలా గౌరవించడం లేదు. తాను ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడేటటువంటి ధోరణి తిరుమల క్షేత్ర పవిత్రతకు తీవ్రమైనటువంటి విఘాతం కలిగించే విధంగా ఆయన మాట్లాడుతున్నాడు. సరే, మనం కొండ కింద ఎన్ని పాపాలు చేసినా కొండ పైకి వెళ్ళినప్పుడు గోవిందా గోవిందా అంటూ నామస్మరణ చేస్తూ పాప పరిష్కారం కోసం దైవాన్ని దర్శించుకుంటాం. కానీ ఈయన తిరుపతి చైర్మన్ అయిన కొండ మీదకు వెళ్ళిన గోవింద నామస్మరణ మరిచిపోయి దూషణ భూషణలు బూతులు మాట్లాడేటటువంటి సమావేశాలు, మీడియా సమావేశాలు చూస్తున్నప్పుడు హిందువులుగా ప్రతి ఒక్కరూ బాధపడవలసిందేనని నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. ఆయన ఎలా ఈ టీటీడీ బోర్డు చైర్మన్ అయ్యాడు? ఏమన్నా అంతకుముందు దైవసేవ చేసి అయ్యాడా? లేకపోతే సమాజానికి సేవ చేసి ఏమన్నా అయ్యాడా? లేక హిందూ మతాన్ని విపరీతంగా గౌరవించి ప్రచారం చేసి అందువల్ల అయ్యాడా అనేది ఒక్కసారి మనం ఆలోచిస్తే వీటికి బిఆర్ నాయుడు గారికి ఏ విధమైన సంబంధం లేదు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఆ పార్టీ నేతలు టికెట్లు అమ్మేసుకున్నారు అనే ఆరోపణలు వచ్చాయి. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కూడా అవే రకమైన ఆరోపణలు వినిపిస్తూ ఉన్నాయి. అసలు నిజంగా టికెట్ల దందా నడుస్తోందా? తిరుమలలో దర్శనాల చుట్టూ ఏం జరుగుతోంది? ప్రజలుగా మీరు కూడా రెస్పాండ్ అవ్వండి, ఒకసారి కమెంట్ చేయండి అసలు తిరుపతిలో ఏం జరుగుతుందో. ఇదే విషయంపై ఇప్పుడు మనం చర్చించబోతున్నాం. జి నరసింహ యాదవ్ ఏపీ యాదవ వెల్ఫేర్ కార్పొరేషన్ చైర్మన్ ఉన్నారు. అలాగే సిద్ధవటం యానాదయ్య టీటీడీ మాజీ సభ్యులు, వైసీపీ నేత మనకు అందుబాటులో ఉన్నారు. యానాదయ్య గారితో మనం మాట్లాడదాం. యానాదయ్య గారు నమస్తే అండి. నమస్కారం అండి. యానాదయ్య గారు, ఆరోపణలు ఎలా చూడాలి? ఇప్పుడు టీటీడీ చైర్మన్ అవినీతికి పాల్పడుతున్నారు అంటూ మీరు ఆరోపిస్తున్నారు. లేదు, గతంలోనే గత ప్రభుత్వ హయాంలోనే ఏ విధంగా అవినీతి జరిగిందో మాకు తెలుసు, ఒక్కొక్కరు ఏ విధంగా ఎన్నెన్ని టికెట్లు అమ్ముకున్నారో మాకు తెలుసు అంటూ టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు అంటున్నారు. అసలు ఎలా చూడాలి ఈ వివాదాన్ని? నమస్కారం అండి. మీకు ప్యానల్లో పాల్గొన్న పెద్దలకి, అదేవిధంగా బిగ్ టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారము. నమస్తే అండి. ఇవన్నీ కూడా ఇప్పుడు రాజకీయాలు అనేటి తిరుపతి దేవస్థానం పైన రాజకీయాలు మాట్లాడడం అనేది చాలా తప్పు. ఎందుకంటే దేవుణ్ణి, భగవంతుణ్ణి రాజకీయాల్లోకి లాగడము, రాజకీయాలు చేయాలి, కానీ ఎవరు ఎక్కువ చేశారనేది తెలుసు. ఈరోజు ఒకసారి మీరు విచారించండి. అక్కడ తిరుమలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో భూమన కరుణాకర్ రెడ్డి కానీ చైర్మన్గా ఉన్నప్పుడు నేను కూడా పాలకవర్గ సభ్యుడిగా ఉన్నా. విఐపీలు 4,000 మించి లేవు. ఈరోజు 7,500 దర్శనాలు విఐపీ దర్శనాలు ఇస్తా ఉన్నారు వాళ్ళు. ఈరోజు అప్పుడు అవినీతి జరిగిందంటారు. ఈరోజు మధ్యాహ్నం వరకే అసలు దర్శనాలు సాధారణమైనటువంటి వ్యక్తులకు దర్శనమయ్యే పరిస్థితి లేదు. మొత్తం విఐపీలకి తెల్లవారుజామున 5 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటలు విఐపీలకు సేవ చేయడమే ఈరోజు పాలకవర్గం చేసేటటువంటి పరిస్థితి. వీళ్ళు అప్పుడు అవినీతి జరిగిందని అంటారు. ఒక సంవత్సరం పైన పాలకవర్గం వచ్చి, 1.5 సంవత్సరం అయింది ప్రభుత్వం వచ్చి. ఏ అవినీతిని తేల్చాలి కదా మీరు. అవినీతి అని చెప్పేది మాకు ఒక్కరోజు అవకాశం ఇవ్వండి. శ్రీవాణి అక్కడ జరిగేటటువంటి దర్శనం టైంలో మేము అవినీతి జరిగింది లేదా లెటర్లు ఎవరికి పోతానో తేల్చేస్తాము. ఏంటి ఇవన్నీ కూడా ఎప్పుడు శ్రీవాణిలో ఇప్పుడు అవినీతి జరుగుతుంది అంటున్నారా మీరు? ఈ రోజు దర్శనాలు లెటర్ల పైన అవినీతి జరుగుతున్నదా, లెటర్లు అమ్ముతున్నారా లేదా, నిజమైన వాళ్ళకి పోతున్నదా? అవకాశం ఇవ్వండి, 1 రోజు 2 రోజులు తెలుస్తుంది. మీరే ఈ మధ్య కాలంలో మీ పాలక వర్గమే తిరుపతి నుంచి జీవుల్లో తీసుకొని పోయేసి డైరెక్ట్ డబ్బులు తీసుకొని 3,000 రూపాయలకు డబ్బులు తీసుకొని దర్శనాలు చేయిస్తారని ఈ మధ్యనే 2-3 అంటే ఏం అవకాశం ఇవ్వాలి? ఒకవేళ
ఇప్పుడు చైర్మన్ అంటున్నారు టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు, అసలు మేము వచ్చిన తర్వాత ఇప్పుడు నా పేరు మీద ఇచ్చేవే చాలా తక్కువనే, కావాలంటే మీరు చెక్ చేసుకోండి. కానీ గతంలో టీటీడీ చైర్మన్గా చేసిన భూమన కరుణాకర్ రెడ్డి పేరు పైన రోజుకు వందల సంఖ్యలో విఐపి దర్శనాలు జరుగుతుండేవి. రోజు అయితే టికెట్లు అమ్ముకునేవారు. నా దగ్గర సాక్ష్యాలతో ఉన్నాయని అంటున్నారు. మీరు మాకు ఒక అవకాశం ఇవ్వండి, నేను సాక్ష్యాలతో నిరూపిస్తానని అంటున్నారు. ఇప్పుడు నేను చెప్పేది ఒకటి, 4,000 విఐపి దర్శనాలు లేనప్పుడు అప్పుడు అవినీతి జరిగిందంటారా? ఈ రోజు 7,500 దర్శనాలు విఐపీలకు మీరు ఇస్తా అవినీతి జరగలేదంటారు. ఇప్పుడు ఒక్కదానికైనా కట్టుబడి నిలబడాలి కదా. అంటే ఆ రోజు ఏం చెప్పారు? ఒకటి ఒకటి. నిజమే యానాదయ్య గారు, విఐపి దర్శనాలు పెరుగుతూ ఉన్నాయి. నిజంగా ఈ విషయంలో అంటే నెక్స్ట్ వచ్చే ప్రతి ప్రభుత్వం పెంచుకుంటూ వెళ్ళిపోతుంది. ఒకవేళ మనం 2019 కంటే VIP ముందు చూస్తే దర్శనాలు పెంచుకుంటా పోవడం వల్ల ఒక్క నిమిషం అండి, సాధారణమైన భక్తులకి మనం దర్శనము భగవంతుణ్ణి దూరం చేయడమా కాదా విఐపీలు పెంచడం వల్ల? ఆ రోజు ఏం మాట్లాడారు? శ్రీవాణి పెట్టారు, శ్రీవాణి వల్ల అవినీతి జరుగుతుంది, మేము అధికారం లేకపోతే శ్రీవాణి ఎత్తేస్తామన్నారు. మరి ఎందుకు శ్రీవాణి తొలగించలేకపోయారు? అవినీతిని నిర్మూలించాలనే శ్రీవాణి పెట్టి, శ్రీవాణి ద్వారా వచ్చేటటువంటి నిధుల ద్వారా ఈ రాష్ట్రంలో హిందూ సమాజంలో ఎస్సీ ఎస్టీ బీసీ కాలనీలో ఉన్నటువంటి చిన్న చిన్న గుళ్ళు కట్టించి హిందూ సమాజాన్ని అసలు శ్రీవాణి నిధుల్లోనే అవకతవకలు జరిగాయి, శ్రీవాణి నిధుల్నే ఏం చేశారో తెలియదు అంటూ కూడా ఆరోపించారు టీడీపీ. చెప్పారు కదా. ఇప్పుడు మేము అదే అంటున్నాం, మీరు పాలకవర్గం ఏర్పడి 1 సంవత్సరం అయింది, ప్రభుత్వం వచ్చి 1.5 సంవత్సరం అవుతుంది. శ్రీవాణి నిధులు అవకతవకలు జరిగినాయని ఆ రోజు గుగ్గేలు పెట్టేటువంటి మీరు ఈ రోజు అవకతవకలు జరిగింటే చూపించండి. ₹1 అవినీతి జరిగిందేమో శ్రీవాణి ట్రస్ట్ నుంచి చూపించండి. అన్ని తప్పుడు. ఈ రోజు భగవంతుడి పైన తప్పుడు ఆరోపణలు చేయడం తప్ప ఒక నెయ్యి, ఈ రోజు చూశారు కదా, భగవంతుడి ప్రసాదంలో నెయ్యి కల్తీ జరిగిందని చెప్పి ఆ రోజు భగవంతుడినే అప్రతిష్ట పాలు చేసినటువంటి చరిత్ర. ఆ రోజు కరుణాకర్ రెడ్డి గారు ఏం చేశారు? నెయ్యిలో అవినీతి జరగలేదు, నెయ్యిలో కల్తీ జరగలేదని సాక్షాత్తు తిరుమలలో కోనేరులో మునిగి ఆంజనేయ స్వామి దగ్గర వచ్చి ప్రమాణం చేస్తే వారిపైన మా ఎంపీ పైన కేసులు కడతారు. మరి మీకు కానీ ఒకవేళ అవినీతి జరిగింది అనేది ఓకే యానాదయ్య గారు, ఓకే ఆ నెయ్యి కల్తీ అని టెస్టుల్లో తేలిన దాన్ని బట్టే నెయ్యి కల్తీ అని చెప్పామని అన్నారు. ఆ తర్వాత మరిన్ని టెస్టులు పంపించారు, కొన్ని లారీలను వెనక్కి తిరిగి పంపించారు. నాకు ఒక్కటి చెప్పండి, మీరు టీటీడీ సభ్యులుగా కూడా పనిచేస్తారు కాబట్టి అసలు టీటీడీలో టికెట్లు అమ్ముకోవటానికి కుదురుతుందా, ఎక్కడెక్కడ కుదురుతుంది? ఎందుకంటే మీరు ఇప్పుడు పాలక మండలిపై ఆరోపణలు చేస్తున్నారు, ఇప్పుడు గత పాలక మండలిపై ఆరోపణలు చేస్తుంది. అసలు టీటీడీలో అవినీతి ఇప్పుడు మీరు కూడా చెప్తూ ఉన్నారు కాబట్టి అమ్ముకుంటున్నారని. నిజంగా అమ్ముకోవడానికి ఆస్కారం ఉందా? ఎలా ఉంటుంది? ఏ రూట్లో జరుగుతుంది అమ్ముకోవటం అనేది? ఎవరు కూడా దాదాపు 99% అవినీతి టీటీడీ టికెట్లు అమ్ముకునేటటువంటి పరిస్థితి, దౌర్భాగ్యమైన పరిస్థితి సామాన్యంగా ఉండదు. అరే ఎవరన్నా ఒకరో ఇద్దరో వాళ్ళకి సంబంధించినటువంటి వ్యక్తులు తీసుకొని వాళ్ళు ఎవరికన్నా ఇవ్వడము, దానివల్ల 1, 2 జరిగింటాయి తప్ప డైరెక్ట్ గా ఎవరు టీటీడీ టికెట్లు కానీ దర్శనాలు కానీ అమ్ముకునే పరిస్థితి లేదు. కావాలని ఇవన్నీ ఆ రోజు జరిగినాయని మీరు ఇప్పుడు కరుణాకర్ రెడ్డి గారి హయాంలో అవినీతి జరిగింది, టికెట్లు అమ్మినారని ఎవరు చైర్మన్ గారే డైరెక్ట్ గా మాట్లాడుతున్నారు, రోజమ్మ అమ్మిందని చెప్తున్నారు. మరి మీరు అమ్మినారని చెప్పిన ప్రూఫ్స్ మీ దగ్గర ఉన్నప్పుడు బయటికి తేల్చండి, వద్దనడం లేదు కదా. తప్పు జరిగింటే తేల్చండి. మీరు మీ నోరుతో గౌరవ ముఖ్యమంత్రి గారే సాక్షాత్తు నెయ్యిలో కల్తీ జరిగిందని అంటే, ఈఓ గారు కల్తీ జరగలేదని ఒకసారి, జరిగింది ఒకసారి చెప్పారు. మేము ప్రమాణం చేసాము, కల్తీ జరిగిందని మీరు ఏమైనా ప్రమాణం చేశారా? తప్పించుకున్నారు. ఈ రోజు నేను చెప్పేది ఏంటంటే, ఏదైనా శ్రీవాణి టికెట్ల అవినీతి జరిగిందని మాట్లాడారు. మరి 1.5 సంవత్సరం అయితే ప్రభుత్వం వచ్చి శ్రీవాణి టికెట్లలో అవినీతి జరిగింటే తేల్చండి, ఎక్కడ అవినీతి జరిగిందో, ఎక్కడ కుంభకోణం జరిగిందో, ఎక్కడ డబ్బులు ఏ విధంగా జరిగినాయో తేల్చండి. మీరే కదా అధికారంలో ఉన్నారు, పాలకవర్గం ఉంది, గౌరవ ముఖ్యమంత్రి అధికారంలో ఉన్నారు కదా, తేల్చండి. ఈ విధంగా ఈ రోజు ఎందుకంటే వీళ్ళు చేసేటటువంటి తప్పులు ఎవరైనా ఎత్తి చూపిస్తే, ఆ రోజు వైకుంఠ క్యూ కాంప్లెక్స్ లో సరైనటువంటి భద్రత ఏర్పాటు చేయలేక వాళ్ళ ఇష్టం వచ్చినటువంటి డోర్లు తెరిచి 6 మంది చావు, 60 మంది దెబ్బలు తగిలేదని కారణం అయితే, అసలైనటువంటి ఉన్నతాధికారులు తప్పు చేసినటువంటి వదిలేసి ఎవరో చిన్న అధికారులపైన చర్యలు తీసుకొని మమ అనిపిస్తారు. తప్పు చేసింది మీరు. మరి ఉప ముఖ్యమంత్రి గారు చైర్మన్ గారిని కనీసం క్షమాపణ చెప్పమంటే కూడా ఆయన వచ్చి క్షమాపణ చెప్పారు, కానీ క్షమాపణ చెప్పలేదు. అంటే ఒక దైవ సన్నిధిలో పనిచేసేటటువంటి మనము ఏదైనా తప్పు జరిగింది అని అన్నప్పుడు దాన్ని ఫర్దర్ జరగకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత వదిలేసి మీరు అవినీతి చేసే తిప్పి కొట్టడము, తప్పుడు కేసులు పెట్టడము. మీరు నెయ్యిలో కల్తీ జరిగింది అన్నారు, కరుణాకర్ రెడ్డి గారు వచ్చి అక్కడికి వచ్చి ప్రమాణం చేశారు. మరి ప్రమాణం చేసినటువంటి వ్యక్తి పైన
తప్పుడు కేసులు పెట్టడం తప్పు కదా. మీరు కల్తీ జరిగిందని మీరు ప్రమాణం చేయండి. ఆ భగవంతుడే ఎవడు తప్పు చేసింటే వాడికి శిక్షిస్తాడు. వెంకటేశ్వర స్వామి దగ్గర తప్పు చేసినోడు తప్పించుకునే పరిస్థితి లేదు. మనం ఎవరైనా అంటే ఏదైనా అవినీతి ఆరోపణలు వచ్చినప్పుడు ప్రమాణాల ద్వారా నిరూపితం అవుతాయా, లేదు కేసులు పెట్టి లేదంటే ఒక ప్రాపర్ ఎంక్వైరీ ద్వారా నిరూపితం అవుతాయా? చేయమంటున్నాం కదా. ఇప్పుడు ఎంక్వైరీ కమిటీ వేశారు, సుప్రీంకోర్టు వరకు పోయింది. మీరు ఎంక్వైరీ చేయండి, నిజాయితీగా ఎంక్వైరీ చేయండి. ఏదో చిన్న చిన్న పైన చర్యలు తీసుకోరు, కానీ సుప్రీంకోర్టు న్యాయస్థానం ద్వారా ఎంక్వైరీ చేయండి. తప్పులు జరిగింటే శిక్షించండి. అసలు నెయ్యిలో కల్తీ జరిగేటటువంటి పరిస్థితే లేదు. ఇప్పటి వరకు ఏమీ తేల్చలేదు. అదే కాంట్రాక్టర్తో ఇప్పుడు కూడా మీరు కూడా నెయ్యి అదే సప్లై జరుగుతోంది. మీ హయాంలో గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కూడా ఎన్నో వెహికల్స్ చెక్ చేసి వెనక్కి పంపించడం జరిగింది. అదే విధంగా మేము అధికారంలో ఉన్నప్పుడు కూడా వెనక్కి పంపించడం జరిగింది. ల్యాబ్ లేదని తప్పుడు మాటలు మాట్లాడతారు. తిరుమలలో ల్యాబ్ లేదా? తిరుపతిలో ల్యాబ్ ఉంది. తిరుపతిలో ల్యాబ్ లో చెక్ చేస్తారు, ఆ తర్వాత తిరుమలలో పంపిస్తారు. తిరుమలలో యూజ్ చేసే ముందు కూడా, వాడే ముందు కూడా ఒకసారి ల్యాబ్ లో చెక్ చేసేటటువంటి పరిస్థితి. ఇవన్నీ కూడా భగవంతుడి దగ్గర అత్యంత పవిత్రంగా జరిగేటటువంటి పరిస్థితి. సో ఇప్పుడేం జరుగుతుందని మీ ఆరోపణ? ఇప్పుడేం జరుగుతుందని? ఇప్పుడు కూడా అంతా సవ్యంగా జరుగుతుంది, భక్తులు చాలా ఆనందంగా వచ్చి దర్శించుకుని వెళుతూ ఉంటే టీటీడీలో అవినీతి జరుగుతుంది, టికెట్లు అమ్ముకుంటున్నారు అంటూ కావాలి అని, అంటే గతంలో వైసీపీ నేతలు ఆరోపించారు కాబట్టి, ఆరోపణలు చేస్తారు కాబట్టి కావాలని ఇప్పుడు పాలక మండలిపై ఆరోపణలు చేస్తున్నారు అని అంటున్నారు. కాదు, ఈ రోజు ఒక విషయం, శ్రీవాణి టికెట్లు గతంలో ఒక టైం టేబుల్ ఇచ్చి ఉదయం ఇన్ని గంటలకు టికెట్లు ఇస్తాము, ఇన్ని గంటలకు దర్శనం అని ఉంది. ఈ రోజు ఏ పరిస్థితి ఉంది? శ్రీవాణి టికెట్లు ఈ రోజు 9 గంటలకు భక్తులు వస్తే 9 గంటలకు టికెట్లు ఇస్తామంటారు. తెల్లారుదామని ఎప్పుడో మీకు కావాల్సిన వాళ్ళు వస్తే సగం టికెట్లు అమ్మేసి మిగిలిన లేవు అని చెప్తున్నారు. ఎక్కడ మీకు చిత్తశుద్ధి ఉంది? వాస్తవికంగా సక్రమైన మీరేమంటారు? మేమేదో తప్పు చేసామని 10 గంటలకి దర్శనం పెడితే, బ్రేక్ దర్శనం ప్రోటోకాల్ దర్శనం 10 గంటలకు పెడితే 5:30 తీసేసి అదే తప్పు జరుగుతుంది. ఈ రోజు 5:30 పెడతాం. ఎందుకు తీసేయాల్సి వచ్చింది? ఈ రోజు సామాన్యమైనటువంటి భక్తుడికి ఒక్క రూమ్ దొరికే పరిస్థితి ఉందా? విఐపీలు వస్తే ఒక్కొక్కరు. కానీ నిజంగా సామాన్యమైన భక్తుడికి ఏ పాలక మండలి ఉన్నా, ఏ పార్టీ అధికారంలో ఉన్నా, నిజంగా సామాన్య భక్తుడికి ఎప్పుడు కూడా శ్రీవారి దగ్గర సంతృప్తికరమైనటువంటి దర్శనం దొరకలేదు అనేది ఇప్పటికీ సామాన్యుడి బాధ. ఇంకెట్టొస్తా ఇప్పుడు ఒక విషయం అంటే ఎవరున్నప్పటికీ, ఏ పార్టీ అధికారంలో ఉన్న విషయం, ఇప్పుడు నేను చెప్పేటటువంటి దాన్ని మీరు ఆన్సర్ పూర్తిగా తీసుకోండి. నేనేం చెప్తున్నానంటే 10 గంటలకు ప్రోటోకాల్ దర్శనం రావడం వల్ల ఎవరైనా ప్రోటోకాల్ వ్యక్తులు కానీ విఐపీలు కింద కానీ ఎక్కడైనా ఉండి గెస్ట్ హౌస్ లో ఉదయం బయలుదేరి వచ్చేటటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఎక్కువ రూములు సామాన్యమైన దొరికే పరిస్థితి ఉందని ఆ రోజు 10 గంటలకు మార్చడం వల్ల 9:30 కింద నుంచి 9 గంటలకు బయలుదేరి 10 గంటలకు దర్శనం రాగలరు. అదే 5 గంటలకు విఐపీలకు దర్శనం పెడితే వాళ్ళు ముందు రోజు సాయంత్రమే వచ్చి విఐపీలకు ఉన్నటువంటి రూములన్నీ కూడా వాళ్ళకి ఎక్కువ పోతుంటాయి, సామాన్యమైన వాళ్ళకి రూములు దొరకడం లేదనే ఉద్దేశంతో మారితే అదేదో పెద్ద తప్పని మీరు ఈ రోజు 5:30కు మార్చారు. ఈ రోజు రూములు దొరికేటటువంటి పరిస్థితి సామాన్య, కనీసం ఎమ్మెల్యే లెటర్, బ్రేక్ లెటర్ దర్శనాలు ఉండే వాళ్ళు కూడా రూములు ఇచ్చే పరిస్థితి. ఎందుకంటే ఉదయం రాత్రి నుంచే విఐపీలు సేవ చేయడంలోనే మీ పాలకవర్గం జరిపింది. రెండోది ఇంకోటి ఏంది, 7,500 ఈరోజు తెలంగాణ ప్రజాప్రతినిధులు కానీ, ఈరోజు తిరుపతిలో తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా లెటర్లు ఇచ్చి 7,500, 8,000 దాకా దాదాపు ప్రోటోకాల్ బ్రేక్ దర్శనాలు ఇచ్చి ఈ రోజు సామాన్యమైన వాళ్ళకి దర్శనమే భాగ్యం దక్కకుండా 24 గంటలు మీరేమన్నారు? ఆ రోజు ఏదో 2 గంటల్లో, 2 గంటలు ఏది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఆ ప్రకారం తీసుకొచ్చి ఒక సిస్టమ్ తీసుకొస్తాం, 1-2 గంటల్లోనే సామాన్యమైన దర్శనాలు చేపిస్తామన్నారు. మరి ఏది తీసుకురమ్మనే కదా మీరు. ఇప్పుడు మేము మంచి చేయలే, మీరు అంతకంటే కూడా భగవంతుని దగ్గర ఈ రాజకీయాలు వదిలేసి మంచి చేయండి. మరి 3వ క్యూ కాంప్లెక్స్ ఎందుకు కట్టాలో? 1-2 గంటలకు దర్శనం చేయించేవాళ్ళు ఈ రోజు 24 గంటలు ఎందుకు పడతా ఉంటది? మీరు అదేదో తీసుకొస్తా ఉన్నారా? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా 1-2 గంటల్లోనే మేము మొత్తం భక్తులకు దర్శనం చేయిస్తా ఉన్నారు. ఎవరు వద్దన్నా? మేము వద్దన్నామా? ఓకే, ఇప్పటి వరకు 1 సంవత్సరం పైన పాలకవర్గం ఏర్పడి ప్రభుత్వం 1.5 సంవత్సరం అయింది. కానీ తిరుమల భక్తులకు సంబంధించింది ఒక్క మంచి చేసినామని చెప్పండి, లేదా తిరుమల ఉద్యోగస్తులకు సంబంధించి ఒక్క మంచి చేసినామనుకో. మా హయాంలో దాదాపు 5,000 మందికి ఇళ్ల స్థలాలు, ఎంప్లాయీస్ ఇళ్ల స్థలాలు ఇచ్చాము. చిన్న 10,000, 5,000 ఉన్నటువంటి అవుట్ సోర్సింగ్ వాళ్ళకు దాదాపు 10,000 మందికి 21,000 పైన ఉద్యోగ జీతాలు. మెయిన్ భక్తుల కోసం, ఎందుకంటే లక్షలాదిగా వచ్చే భక్తులకు అక్కడ శ్రీవారిని కనీసం క్షణకాలం పాటు చూడటానికి ఎవరు అవకాశాన్ని కల్పిస్తున్నారు అనేది, రాష్ట్రం నలుమూల నుంచి, దేశం నలుమూల నుంచి వచ్చే భక్తులకు శ్రీవారిని భక్తితో చూసుకోవటానికి ఎవరు అవకాశాన్ని కల్పించగలుగుతారు? ఏ పాలక మండలి అనేది? ఒకటి, ఇప్పుడు మీరు బ్యారేజ్ వేయండి. మా హయాంలో ఒకసారి మా పాలకవర్గం దగ్గర ఉంటది కదా,
4,000 మించి ఎప్పుడైనా విఐపి దర్శనాలు మేము ఇచ్చామా? ఈ ఓకే రోజు 7,000 ఒక్క విఐపి దర్శనం బదులు యానాదయ్య గారు 15 యానాదయ్య గారు నాకు 15 ఒకటి మంది చెప్పండి. సాధారణ ఓకే ఒకటి భక్తులకి చెప్పండి. చెప్పండి. ఇప్పుడు నేను ఒక సోషల్ యాక్టివిస్ట్ అనుకుంది, ఒక మీడియా పర్సన్గా 2 పాలక మండలిలో టోటల్ ఏం జరిగాయి, నేను ఒక ఆర్టీఐ వేసి ఏం జరిగిందని తీసుకోవటానికి దాన్ని ఆడిట్ చేయడానికి అవకాశం ఉంటుందా? ఒక మీడియా ప్రతినిధిగా నాకు మీరు అందులో బోర్డు మెంబర్గా చేశారు కాబట్టి ఆడిట్ చేయడానికి అవకాశం ఉంటుందా ఆర్టీఐ వేసి? ఏ విషయం పైన కానీ ప్రజలు కానీ మీడియా ఆర్టిస్టులు కానీ ఎవరైనా కానీ ఎవరికైనా కూడా అడిగిన వెంటనే ఇవ్వరు కాబట్టి ఒకవేళ ఎందుకంటే ఆరోపణలేనా వాస్తవాలు ఏంటి అనేది థర్డ్ పర్సన్ తెలుసుకోవాలి అన్నా, ఒక సోషల్ యాక్టివిస్ట్ తెలుసుకోవాలి అన్నా, ఒక మీడియా ప్రతినిధి తెలుసుకోవాలి అన్నా, అక్కడికి వచ్చి నిజం గత ప్రభుత్వ హయాంలో ఏం జరిగిందో ఒక టోటల్ ఆడిట్ ఏంటి, ఆడిట్లో వాస్తవాలు ఏంటి అని తెలుసుకోవడానికి అవకాశం ఉంటుందా ఏదైనా ఎన్జిఓ కానీ ఒక మీడియా సంస్థ కానీ? నేను చెప్పేది అదే, ఏదైనా కానీ ఓపెన్ గా ఉండాలా, తప్పు లేదు ఇవ్వాలి. గత పాలకవర్గంలో ఏం జరిగిందో ఇవ్వాలి, ఇప్పుడు పాలకవర్గంలో ఇప్పటి వరకు ఏం జరిగిందో ఇవ్వండి. మేమేమంటున్నామంటే అది కాదు, ఇప్పుడు వేశారు కమిటీ వేశారు, ఇంత విజిలెన్స్ ఎంక్వైరీ వేశారు. ఈ రోజు మీరే అంటున్నారు రోజమ్మ కరుణాకర్ రెడ్డి గారు అందరి మీద అవినీతి టికెట్లు అమ్మినారని, మీరే మా దగ్గర ఆధారాలు ఉన్నాయంటున్నారు. ఓకే నరసింహ వచ్చారండి. నరసింహ యాదవ్ ఏపీ యాదవ వెల్ఫేర్ కార్పొరేషన్ చైర్మన్, టీడీపీ నుంచి మనకి నరసింహ యాదవ్ అందుబాటులో ఉన్నారు. నరసింహ యాదవ్ గారు, నరసింహ యాదవ్ గారు నమస్తే. గత ప్రభుత్వ హయాంలో గత పాలక మండలిలో అంతా సవ్యంగా జరిగింది, భక్తి శ్రద్ధలతో భక్తులకు ఎటువంటి కష్టం జరగకుండా జరిగింది, కానీ ఇప్పుడు అవినీతి జరుగుతోంది అని అంటున్నారు. ఇప్పుడు గతంలో ఏదైతే అవినీతి అక్రమాలు జరిగినాయో వాళ్ళ కళ్ళకంతా ఆ విధంగానే కనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఈరోజు ఏ విధంగా పరిపాలన, ఏ విధంగా టీటీడీలో చైర్మన్ బిఆర్ నాయుడు గారు ఏ విధంగా అక్కడ అన్ని కూడా చూస్తూ ఉన్నారో మనం చూస్తా ఉన్నాం. ఎక్కడ కూడా చిన్న తప్పు లేకుండా, ఎక్కడ కూడా టీటీడీ నిధులు కానీ టీటీడీ ఇవి కానీ వాడుకోకుండా సొంత ఖర్చులు భరిస్తూ ఆయన ఈరోజు టీటీడీ బోర్డు చైర్మన్గా పనిచేస్తూ ఉన్నారు. గతంలో ఏ విధంగా జరిగిందో, ఏ విధంగా దోపిడీ జరిగిందో, ఏదైతే ముఖ్యమంత్రి కనుసన్నల్లో ఉండే వ్యక్తులు వాళ్ళ సొంత బంధువుల్ని నియమించుకొని ఏ విధంగా దోపిడీ చేశారో ప్రజలందరికీ భక్తులందరికీ తెలుసు. ఈరోజు ఏదో మాట్లాడినంత మాత్రాన ఈరోజు తెలుగుదేశం పార్టీ పైన అదేవిధంగా టీటీడీ బోర్డు పైన నిందలు వేస్తే సహించే పరిస్థితి లేదు. ఇది మొత్తం కూడా శ్రీవారి భక్తులు గమనిస్తూనే ఉన్నారు. ఈ 1 సంవత్సర కాలంలో ఏం జరిగిందో, గతంలో ఏ విధంగా స్వామివారి సొమ్మును ఏ విధంగా దోపిడీ చేశారో, ఏ విధంగా దేశ విదేశాల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా. నరసింహ యాదవ్ గారు గత పాలక మండలిలో గత ప్రభుత్వ హయాంలో టీటీడీలో ఆ స్థాయిలో అవినీతి జరిగితే దానికి సంబంధించి ప్రాపర్ ఎంక్వైరీ కానీ కేసులు బుక్ చేయటం కానీ ఏమన్నా నడుస్తూ ఉందా? ఇప్పటికీ మనం చూస్తున్నాం మద్యం విషయంలో ఎంక్వైరీ స్పీడప్ చేస్తూ ఉన్నారు, లేదంటే ఇతర కేసుల్లో చాలా ఎంక్వైరీ స్పీడప్ చేస్తున్నారు, అరెస్టులు జరుగుతున్నాయి. మరి టీటీడీలో ఈ స్థాయిలో అవినీతి జరిగిపోయింది అన్నప్పుడు ఆ స్థాయిలో యాక్షన్స్ అక్కడ ఎందుకు కనిపించట్లేదు? మీరే కదా అధికారంలో ఉన్నది. ఖచ్చితంగా మీ అందరికీ తెలుసు, ఏదైతే శ్రీవారి ప్రధానమైన లడ్డులో ఏ విధంగా కల్తీ జరిగిందో ఆ నివేదికలన్నీ కూడా ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించి కూడా విచారణ పూర్తి అయ్యి లాస్ట్ స్టేజ్లోని దాని బాధ్యుల పైన కూడా చర్యలు ఉంటాయి. అదేవిధంగా దర్శనాల విషయంలో కానీ అక్కడ జరిగిన అవినీతి అక్రమాల విషయంలో కూడా త్వరలోనే కూడా అన్ని బహిర్గతం కాబోతా ఉన్నాయి. ఏది ఏమైనా కూడా చట్టంలో ఏదైతే టీటీడీకి సంబంధించి అక్రమార్జనకు పాల్పడ్డారో, ఏదైతే టీటీడీకి సంబంధించి 1,600 కోట్ల రూపాయలు ఏ విధంగా సివిల్ వర్కులు అదే అన్ని కోట్ల రూపాయల అక్రమాలు జరిగితే యాక్షన్స్ ఏవని అంటే నరసింహ యాదవ్ గారు, ఇప్పుడు మీరు అధికారంలో ఉన్నారు, గతంలో వైసీపీ అధికారంలో ఉంది, ఒకరిపై ఒకరు ఈ తిరుమల తిరుపతి దేవస్థానాన్ని బేస్ చేసుకుని ఆరోపణలు చేసుకోవడం తప్ప నిజంగా వాస్తవాలు ఇది అని బయటపెట్టిన సందర్భాలు ఉన్నాయా? కేవలం తిరుమల తిరుపతి దేవస్థానాన్ని బేస్ చేసుకుని రాజకీయపరమైనటువంటి ఆరోపణలు చేస్తున్నారా? ఇప్పుడు రాజకీయ ఆరోపణలని రాజకీయంగా వాడుకునింది గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి, మళ్ళా జగన్మోహన్ రెడ్డి. పింక్ డైమండ్ పేరుతో ఏ విధంగా భక్తుల్ని మోసగించి ఏ విధంగా రాజకీయ పబ్బం కోసం, రాజకీయ అధికారం కోసం స్వామివారి పింక్ డైమండ్ అని చెప్పి ఏ విధంగా మోసం చేశారో ప్రజలందరికీ తెలుసు. ఆనాడే దానిపైన కూడా విచారణకు కోర్టుకు వెళ్ళడం జరిగింది. ఏదైతే జగన్మోహన్ రెడ్డి వచ్చినాక కూడా ఆ కేసులన్నీ కూడా విత్డ్రా చేసుకున్నారు టీటీడీ. ఇవన్నీ కూడా ఆరోపణలు బహిర్గతం అవుతాయనే భయంతో జగన్మోహన్ రెడ్డి కానీ ఏదైతే అక్కడ ఉన్న చైర్మన్లు కానీ వ్యవహరించిన తీరు గతంలో చూసాం. ఇప్పుడు కూడా ఏదైతే మీరు వచ్చిన తర్వాత రెజ్యూమ్ చేయొచ్చు కదా, వాటిని మీరు వచ్చిన తర్వాత రెజ్యూమ్ చేయొచ్చు కదా.
ఇది అవన్నీ కూడా వస్తా ఉన్నాయి బయట. ఇప్పుడు ఒకేసారి అన్ని మొత్తం కూడా డేటా మొత్తం కలెక్ట్ చేసి ఎవరెవరు ఇన్వాల్వ్ అయినారు ఖచ్చితంగా వస్తాయి కాబట్టి వీళ్ళు ఈ రోజు ఎగిరెగిరి పడతా ఉన్నారు. ఓకే వాస్తవ యానాదయ్య గారు లోపల వీళ్ళు ఎందుకో అంత ఇది పడతా ఉన్నారు అర్థం కావట్లేదు. ఓకే ఇప్పుడు టీటీడీలో అప్పుడు ఏదో న్యాయం జరిగిపోయినట్టు కోట్ల రూపాయలు ఆ విధంగా చేస్తూ ఉంటే ఇప్పుడు లడ్డు కల్తీ అనేది బయట వచ్చింది, దానిపైన విచారణ పూర్తి బయట వస్తారో దాని దోషులు తేల్తారు. అదే విధంగా ఏదైతే 1,600 కోట్లు సంబంధించి ఏదైతే అంత యుద్ధ ప్రాతిపదికన రెండవ సత్రాన్ని ధ్వంసం చేసి ఏ విధంగా వర్కులు ఇచ్చారు ఎట్టిచ్చారు అన్ని కూడా బయట వస్తాయి. ఎందుకంటే వెంటనే ఇంకా అంటే ఇదే డౌట్ వస్తుంది, టీటీడీలో ఏదో జరుగుతుందని ఎప్పుడు ఏదో రకమైన ఆరోపణ బయటకు వస్తూనే ఉంటాయి, బట్ అక్కడ అరెస్టులు లాంటివి యాక్షన్స్ లాంటివి చర్యలు చాలా తక్కువగా కనబడుతుంటుంటాయి. మిగతా విషయాల్లో మాత్రం అరెస్టులు జరుగుతాయి, పెద్ద పెద్ద సంచలనాలు చోటు చేసుకుంటుంటాయి మిగతా కేసుల్లో. టీటీడీలో మాత్రం ఆరోపణలు బయటకు కనబడుతుంటుంటాయి, అందుకే జనాలకి భక్తులకి కొంత గందరగోళం కనిపిస్తుంటుంది. లిక్కర్ కేసులో కూడా ఎన్ని రోజులు పట్టింది, లిక్కర్ కేసులో కూడా ఇప్పుడిప్పుడే దొంగలందరూ బయటపడతా ఉన్నారు. వాళ్ళ దానికి సంబంధించి హెడ్ బాస్ కూడా బిగ్ బాస్ ఎవరు ఉన్నారో వాళ్ళు కూడా త్వరలో జైలుకి వెళ్తారు. అదే విధంగా టీటీడీకి సంబంధించి కూడా పూర్తి స్థాయి విచారణలు జరుగుతూ ఉన్నాయి. దానికి సంబంధించిన డేటా అంతా కలెక్ట్ చేస్తా ఉన్నారు. దానిపైన సమగ్రంగా కూడా ఎవరు దోషులైనా వదిలిపెట్టే ప్రసక్తే లేదు. అంటే అప్పుడే చేసుకుంటా మేము మాకేదో న్యాయం జరిగిపోయింది టీటీడీ చైర్మన్ అంటా ఉన్నాడు. ఈ రోజు సిబిఐకి ఇవ్వండి సిఐడికి ఇవ్వండి అని ఇస్తారు. తొందర ఎందుకు పడతా ఉన్నారని నేను అంటున్నా. ఓకే ఒక నిమిషం నరసింహ గారు, ఒక నిమిషం. ఓకే నరసింహ యాదవ్ గారు, ఒక నిమిషం. ఓకే యానాదయ్య గారు, సమయం మించిపోతుంది, ఒకసారి మీరు అన్న దానిపై క్లారిటీ తీసుకుందాం. యానాదయ్య గారు చెప్తారా? చెప్పండి. విన్నారుగా నరసింహ యాదవ్ గారు ఏమన్నారు? ఇప్పుడు నరసింహ యాదవ్ గారు మాట్లాడే ఇప్పుడు రాజకీయ దుమారు, ఇప్పుడు మా ముఖ్యమంత్రి గారి పైన ముఖ్యమంత్రి గారి కుటుంబం మీద ఈ రోజు ముఖ్యమంత్రి గారు కాదు మీ మూడు ఆఫీసులు, ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం, లోకేష్ గారు, 3 ఆఫీసుల నుంచి వందలాది లెటర్లు, వందలాది దర్శనాలు, ఈ రోజు అన్లిమిటెడ్ దర్శనాలు పంపిస్తా ఉన్నారు. మీరు చేసేటటువంటి పరిస్థితి అవినీతి వ్యవస్థ మీరు పెట్టుకొని మాయాంలో జరిగింది అంటారు. ముఖ్యమంత్రి గారి భార్య ఈ రోజు నోటీస్ పంపిస్తారు. ఈ రోజు చేసేదంతా తప్పుడు పనులు చేస్తున్నారు, అవి ఎత్తి చూపి లిక్కర్ కేసు అంటారు. లిక్కర్ కేసు ఒక్క ఆధారం మీరు ఈ రోజు 11 కోట్లు ఆడపెట్టి దొంగల మీద దొరికిపోయి భయపడి లిక్కర్ కేసు జస్ట్ ఎగ్జాంపుల్ గా తీసుకున్నాం, దాన్ని దీనిలో కలపొద్దు. ఓకే ఈ డిబేట్ లో వద్దు. ఇప్పుడు ఒకటి నేను అనేది, మీరు ఈ రోజు మీరు తిరుపతిలో తెలుగుదేశం పార్టీ నగర అధ్యక్షుడు ప్రతి ఒక్కరు వీళ్ళు కూడా లెటర్లు, ప్రతి ఒక్కరు లెటర్లు ఈ రోజు తిరుమల అవినీతి ప్రచారం చేయాలని మేము కోరుకుంటాం. 7,500 టికెట్లు అమ్ముకుంటాం. విడివిడిగా మాట్లాడుకుందాం. యానాదయ్య గారు, ఒక్క నిమిషం. నిజంగా టీటీడీలో టికెట్లు ఒక నిమిషం నరసింహ యాదవ్ గారు, నిజంగా టీటీడీలో టికెట్లు అమ్ముతున్నారా? టికెట్లు బ్లాక్ లో అమ్ముతున్నారా? నరసింహ యాదవ్ గారు ఒక విషయం నరసింహ యాదవ్ గారు, నీ ఎక్సెప్షన్ మెంబర్ గా ఉన్నారు మీరు 2 సంవత్సరాలు 2 పర్వాలు తీయండి. మీరు ఎన్ని లెటర్లు పెట్టారో మీరు తీశారు. ఇవన్నీ మీరు చేసే పాపాలు చూస్తున్నారు. భగవంతుని ప్రసాదం మీద నిందేశారు. మీరు ఆ పాపాలు అనుభవిస్తారు. తప్పకుండా చైర్మన్ గారు మాట్లాడుతున్నారు. కనీసం గౌరవప్రదంగా ఒక దేవస్థానం ఇది దీన్ని రాజకీయం చేయకూడదు. తిరుమల తిరుపతి దేవస్థానంలో అంత పవిత్రమైనటువంటి ఒక చైర్మన్ గా ఉండి వాడు ఈడని ఎంత దుర్మార్గమైనటువంటి ఇవన్నీ తప్పుడు ప్రచారాలు, తప్పుడు వ్యవహారాలు తప్ప మీరు చేసేటటువంటి తప్పులన్నీ కూడా బయటపడితే ఏదైనా తప్పుడు కేసులు పెడతారు. ఇవన్నీ అవినీతి. ఈ రోజు కనీసం 10,000 రూపాయలు దేవుడికి డొనేట్ చేసి 10,500 పెట్టి శ్రీవాణి టికెట్ కొనేటటువంటి పరిస్థితులు కూడా చక్కగా లేదు. ఆ రోజు మాట్లాడారు కదా శ్రీవాణిలో అవినీతి జరిగింది అని ఏ ఆధారాలతో? యానాదయ్య గారు, ఏ ఆధారాలతో టికెట్లు అమ్ముతున్నారు అని ఇప్పుడు మీరు చెప్పగలుగుతున్నారు? చెప్పండి, ఏ ఆధారాలతో టికెట్లు అమ్ముతున్నారు అని మీరు ఈ రోజైనా పోండి తిరుమలకి. నేను చెప్పేది ఈ రోజైనా నేను చెప్తున్నా, శ్రీవాణి టికెట్లకి ఒక టైం ఉందా? గతంలో ఉదయం 5 గంటల నుంచి అయిపోయేంత వరకు క్యూ లైన్ లో జేఓ ఆఫీస్ దగ్గర టికెట్లు అమ్ముతా ఉన్నారు. లిమిటెడ్ టికెట్లు. నాకు 20 టికెట్లు ఇప్పించగలరా యానాదయ్య గారు? నాకు 20 టికెట్లు ఇప్పించగలరా? మేము కాదు, నరసింహ యాదవ్ గారిని అడగండి. బ్లాక్ లో అమ్ముతున్నారు అని అన్నారు కదా, ఓకే వెళ్దాం.
ఒకవేళ నేను చెప్తాను సింగ్ కదా, ఆపరేషన్ కి పైన ఈ రోజు నాకు ఒక 20 టికెట్లు నమస్తే. ఇప్పించగలరా? ఎవరు అమ్ముతున్నారు? ఎవరు ఏ కాన్స్టిట్యున్సీ నాకు తెలియదు. అట కాదు ఒకటి, పైన తిరుమలలో శ్రీవాణి టికెట్లు పబ్లిక్ గా ఎన్ని అమ్ముతున్నారో ఈ రోజు చూడండి, పోయి లెక్కలు చూడండి. ఇప్పుడు శ్రీవాణి యానాది టికెట్ ఏ ఒకటి నుంచి కాన్స్టిట్యున్సీ దయచేసి చెప్పండి నాకు, ఏ కాన్స్టిట్యున్సీ? ఆహా. హలో ఓకే హలో. కడప హలో. కాన్స్టిట్యూన్సీ యానాదయ్య అబ్బా. గారు. ఏ కాన్స్టిట్యూన్సీ కాదు ఇక్కడ, ఏ కాన్స్టిట్యూన్సీ. ఇప్పుడు తిరుపతిలో అర్థం తిరుపతిలో మాట్లాడాలి. ఏ తెలుగుదేశం నాయకులు కూడా కాన్స్టిట్యున్సీ లెక్కలు చెప్పండి. తిరుపతిలో ఏ నీ- విధంగా అమ్ముకున్నారో దండుకున్నారో మాకు తెలుసు, స్థానికులైన మాకందరికి. ఏ ఆహా, విధంగా ఈ రోజు దర్శనాల టికెట్లు ఈ రోజు శ్రీవాణి టికెట్లు, ఈ రోజు మీరే- శ్రీవాణి టికెట్లైనా కనీసం సక్రంగా అమ్ముతున్నారో చూపించండి. ఎలక్షన్ ఒక టైమింగ్ చెప్పానండి, ఒక టైమింగ్ చెప్పానండి. శ్రీవాణి టికెట్ ఎన్ని గంటలకు ఎన్నికలన్నీ కూడా దొరుకుతుంది అపహాస్యం చేసి ఉందేమో, ఇళ్ళలో సిస్టమ్ పెట్టి ఉందేమో అని చెప్పండి. నామినేషన్ పత్రాలు చింపేసి సిగ్గు లేకుండా ఓకే మళ్ళా తిరుపతి- నరసింహ గారు ఆహా. no, 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 ఎన్నికల రాజకీయాల్లోకి వెళ్ళొద్దు నరసింహ గారు, ఎన్నికల రాజకీయాల్లోకి వెళ్ళొద్దు. ఒకటి చెప్పండి నరసింహ గారు, నరసింహ గారు ఒకటి చెప్పండి. నరసింహ యాదవ్ గారు, రాజకీయాలు మాట్లాడండి. యానాదయ్య గారు ఒక్క నిమిషం, దొంగ కార్డులు పెట్టి ఒక్కొక్కరు మాట్లాడదాం. ఉండాలి. యానాదయ్య గారు ఒక్కొక్కరు మాట్లాడదాం. ఏకగ్రీవాలు చేసుకున్నారు అందరినీ బంధించి. యానాదయ్య గారు ఒక్కొక్కరు మాట్లాడుకుందాం. దయచేసి ఎన్నికల రాజకీయాల్లోకి వెళ్ళొద్దు. నామినేషన్స్ ఎన్నికలు వేరే చోట వెళ్ళదు. నరసింహ గారు, గత ప్రభుత్వ హయాంలో టికెట్లు అమ్ముకున్నారు అని మీరు అంటున్నారు. నరసింహ యాదవ్ గారు, గత ప్రభుత్వ హయాంలో టికెట్లు అమ్ముకున్నారు అని మీరు అంటున్నారు. ఇప్పుడు టికెట్లు అమ్ముతున్నారు అని యానాదయ్య అంటున్నారు. మీ దగ్గర ఇద్దరి దగ్గర కూడా సాక్ష్యాలు ఉన్నాయా? కేవలం ఆరోపణలు చేస్తున్నారా? చంద్రబాబు నాయుడు గారు పక్కన స్వయంగా పడిపోతే యానాదయ్య గారు, యానాదయ్య గారు, నరసింహ యాదవ్ గారు ప్లీజ్ నా మాట వినండి ఒక్కసారి. యానాదయ్య గారు, నరసింహ యాదవ్ గారు ఎప్పుడైనా శ్రీవారికి తలనీలాలు సమర్పించారా మీ రేషన్ చైర్మన్ లో? చెప్పండి. వాక్యం తెచ్చిపెట్టారు. లోకేష్ గారి ఆఫీస్ నుంచి, ముఖ్యమంత్రి గారి ఆఫీస్ నుంచి కొన్ని వందల వేల టికెట్లు మీరే ఈ రోజు దర్శనానికి ఇస్తున్నారు. అవన్నీ తీయండి, వెక్కి ఎన్ని టికెట్లు ఇస్తున్నారు తీయండి. మా హయాంలో ముఖ్యమంత్రి గారి ఆఫీస్ నుంచి ఎన్ని లెటర్లు వచ్చాయి, మీ హయాంలో ఎన్ని తీయండి. తిరుపతిలో మీకు తెలియదేమో, సంతలో అమ్మినట్టు తిరుపతిలో మీకు అదే బిజినెస్. స్వామివారి దర్శనాలను తిరుపతిలో మీ పని అది, మీరు అది చేస్తారు కాబట్టి మీరు అదే మాట్లాడుతున్నారు. మీకు అదే పని. తిరుపతిలో తెలుగుదేశం పార్టీ ఒక ఎంపీటీసీ కూడా దర్శనాలు ఇస్తారు. మా హయాంలో పార్టీ లీడర్కి ఒక్కరికి దర్శనం లెటర్లు ఇచ్చారు, చూపించండి. ఇవ్వలేదా? అవును ఇవ్వలేదా? యానాదయ్య గారు ఇవ్వలేదా? చూపించండి. యానాదయ్య గారు ఇవ్వలేదా? పార్టీ లీడర్ ఒక్క లెటర్ ఇచ్చుంటే మీ మాదిరి తెలుగుదేశం పార్టీ నగర అధ్యక్షుడు, తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యదర్శి, తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు, తెలుగుదేశం పార్టీ ఎంపీటీసీ, తెలుగుదేశం పార్టీ జెడ్పీటీసీకి టికెట్లు ఇచ్చినటువంటి పాపం మీదే. భగవంతుడికి భక్తులు దూరం చేసినటువంటి చరిత్ర మీదే. మీరు మమ్మల్ని గురించి మాట్లాడతారా? ఓకే ఓకే నరసింహ యాదవ్ గారు, యానాదయ్య గారు, ఫైనల్ గా ఇప్పటికీ ఇప్పటి పాలక మండలి, గత పాలక మండలి చేసిన అన్యాయాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. కోట్ల రూపాయలు అవినీతి చేశారని అంటున్నారు. టికెట్లు పాలక మండలి ఏమీ చేయలేదండి. గత పాలక మండలి వాస్తవాలు ఏంటో ఇప్పుడు ప్రజలకు ఎలా తెలియాలి? వాస్తవాలు ఏంటో ప్రజలకు ఎలా తెలియాలి? వాస్తవాలు ఏంటో ప్రజలకు ఎలా తెలియాలి? నరసింహ యాదవ్ గారు, నరసింహ యాదవ్ గారు, కేవలం ఆరోపణ కాదు. దర్శనాలు కానీ కరెక్ట్ గా ఉన్నాయో ముఖ్యమంత్రి పైన అబండాలు వేయడమే. బిఆర్ నాయుడు గారు తట్టుకోలేక ఆవేశంగా ఓకే నోటుకొచ్చినట్టు కంక్లూడ్ మాట్లాడతారు. చేస్తున్నాను, వాళ్ళ గురించి కంక్లూడ్ చేస్తున్నాను. మాట్లాడితే తట్టుకోలేకున్నారు. ఓకే యానాదయ్య గారు కంక్లూడ్ చేస్తున్నాను. తట్టుకోలేనటువంటి క్యాంటీన్లో పరిస్థితి. అన్నం సరిగ్గా పెట్టరా మీరు? నరసింహ యాదవ్ గారు, నరసింహ యాదవ్ గారు, ఇప్పుడు మీరు అధికారంలో ఉన్నారు కాబట్టి పంపించి అక్కడ అందరూ సృష్టించినటువంటి చరిత్ర. భక్తులకు అన్నం పెట్టరా మీరు? తిరుమల రాజకీయాలు నెయ్యికి సంబంధించి లడ్డు తిరుమల ప్రసాదాలు పైన చేసినటువంటి నెయ్యి చరిత్ర. కానీ నెయ్యి ఇవన్నీ కానీ చేసే భక్తులు చూస్తున్నారు, భగవంతుడు చూస్తున్నాడు. ఎవరు తప్పు భక్తులకు చేస్తే చూపిస్తారా? వాడు చూపిస్తారు. ఓకే. వెంకటేశ్వర స్వామి దగ్గర ఎవరు తప్పించుకునే పరిస్థితి లేదు. ఓకే. ఎవరు తప్పు చేసినా అవన్నీ కూడా తప్పకుండా జరుగుతాయి. రైట్. మీరు జగన్మోహన్ రెడ్డి గారు యానాదయ్య గారు థ్యాంక్ యూ. ఓకే నరసింహ యాదవ్ గారు థ్యాంక్ యూ. ఒక ఫైనల్ గా ఒకటి అడుగుతున్నాను నరసింహ యాదవ్ గారు, కాదు వాస్తవాలు చూపిస్తారా ప్రజలకు? చెప్పండి, కేవలం ఆరోపణలు కాదు, వాస్తవాలు ప్రజలకు చూపిస్తారా? ఏం చేయాలి చెప్పండి. రాజకీయ లబ్ధి ఒకటే, కోసం మీరు బిగ్ టీవీగా తిరుమలకు పోయి భక్తుల్ని ఒకసారి సామాన్యమైన భక్తులు కానీ, అదే శ్రీవాణి టికెట్లు తీసుకునే వాళ్ళు కానీ మీరు పోయి విచారించండి. గతంలో మీరు దర్శనాలకు వచ్చారు, టికెట్లకు వచ్చారు, గతంలో బాగునిందా, ఇప్పుడు బాగునిందా? గతంలో ఫ్రీగా రూములు కానీ దర్శనం దొరుకుతానుందా?
ఇప్పుడు బాగుందని ఒకసారి అడగండి, అప్పుడు తెలుస్తా ఎవడు ఓకే. చరిత్ర ఏందనేది తెలుస్తుంది. ఓకే, ఫైనల్ కమెంట్ నరసింహ యాదవ్ గారు, ఫైనల్ కమెంట్. మారికి అబద్ధాలు మాట్లాడితే మీ చరిత్ర అబద్ధాలు 4 ఛానళ్ళు 4 పేపర్లు పెట్టుకొని మీరు తప్పుడు చరిత్ర అబద్ధాలతోనే అధికారంలోకి వచ్చారు. మీరు అబద్ధాలతో ఈవీఎంలతో దొంగ అధికారంలోకి వచ్చి మీరు మాట్లాడుతున్నారు. ఓకే, కాదు, వాస్తవాలు కావాలి. థ్యాంక్ యూ వెరీ మచ్ నరసింహ యాదవ్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ సెద్దువాటం యానాదయ్య గారు. బిగ్ టీవీకి అందుబాటులోకి వచ్చి తిరుమల తిరుపతి దేవస్థానం వేదికగా జరుగుతున్న ఆరోపణలు ప్రత్యారోపణలపై మీ అభిప్రాయం తెలియజేసినందుకు. ఇక్కడ కూడా ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ ఉన్నారు, కానీ ప్రజలు అడుగుతున్నారు, భక్తులు అడుగుతున్నారు, వాస్తవాలు మాకు తెలియాలి. అసలు ఏం జరుగుతోంది తిరుమలలో? ఏ పాలక మండలి వచ్చినా ఎక్కడో ఒక చోట అసంతృప్తి కనిపిస్తూనే ఉంది, ఆరోపణలు వినిపిస్తూనే ఉన్నాయి. అసలు వాస్తవాలు ఏంటో మాకు చెప్పండి అని భక్తులు అడుగుతూ ఉన్నారు. మరి చూద్దాం వాస్తవాలు ఏ విధంగా బయటికి తేలుస్తారో. గత పాలక మండలి టికెట్లు అమ్ముకుంది అని ప్రస్తుత పాలక మండలి ఆరోపిస్తోంది, ఆధారాలతో సహా చూపిస్తామని. గత పాలక మండలి సభ్యులు కూడా, వైసీపీ నేతలు కూడా అంటున్నారు, లేదు ఇప్పటి పాలక మండలి టికెట్ల విషయంలో అవినీతికి పాల్పడుతుంది, మేము ఆధారాలు